ఇజ్రాయెల్ ఇరాన్ మీదన భారీ దాడి చేయడం ఖాయమన్నది అందరికీ తెలిసిందే. అయితే అది ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుందా? ఇది అందరి ముందున్నటువంటి సందేహం. ఎందుకంటే ఇరాన్కి సంబంధించిన ఆర్థిక మూలాలు పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి దాని ఆయిల్ నిల్వలు. వాటిని కనుక పేల్చేస్తే ఇరాన్ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. దాని దగ్గర ఆదాయ వనరు అదొక్కటే, ఇంకేమీ లేదు. అదే జరిగితే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఆ దేశం ఉంటుంది. దాన్ని ఎవడో ఆదుకోడు. అప్పుడు ప్రజా తిరుగుబాటు వస్తుంది, సైనిక తిరుగుబాటు వస్తుంది, దేశం మొక్క చెక్కలైపోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కాపాడుకోవాలి. అదే సందర్భంలో ఇజ్రాయెల్ ముందు ఓ పక్కన హమాస్ అంతు చూసింది, హిజ్బుల్లా అంతు చూస్తోంది, హౌతీల సంగతి తేలుస్తోంది. వీళ్ళందరికీ మూలమైనటువంటి ఇరాన్ని కనుక ఆర్థికంగా దెబ్బతీస్తే వీళ్ళందరూ కూడా ఉగ్రవాదులకు కూడా సాయం అందక అందరూ విలవిల్లాడిపోతారు. అప్పుడు ఇంకొంచెం దెబ్బ గట్టి కొట్టచ్చు. అట్లా ఏమైనా ప్లాన్ చేస్తుందన్న చర్చ నడుస్తోంది.